ఇది మీరు చెప్తున్నారా అంటే శాస్త్రాణం ఏష నిశ్చయ, సకల శాస్త్రముల యొక్క సారం ఇది అని దాని యొక్క అర్థం. అలాగే హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి సోభ్యేతి నరకం వృషదారుణం అని దీని వెనక శ్లోకం. ఈ హరిహరం విధాతారం అనే దాని వెనక శ్లోకం ఇది. హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి వీళ్ళలో ఎవరైతే భేద దృష్టిని కలిగి ఉంటాడో సహ అభ్యేతి నరకం వృషదారుణం అని చెప్పి, అంటే ఈ భేద దృష్టి పనికిరాదు ఉండకూడదు అనేదాన్ని వెనక శ్లోకంలో చెప్పారు. హరిహరం విధాతాన యపశ్యత్ ఏకరూపణం, అభేదంతో చూస్తే ఫలం ఏమిటి అనేదాన్ని తర్వాత శ్లోకంలో చెప్పారు. ఇది మనకి నారద పురాణంలో ఉంది. నారద పురాణంలో ఇదంతా కూడా ఆరంభంలోనే ఉంది. అలాగే ఇంకా నారద పురాణంలో ఆరంభంలోనే కాశీక్షేత్రం గురించి చెప్పారు. అక్కడ కాశీక్షేత్రంలో ఉండే శివలింగం అది హరిహరాత్మకం అని అక్కడ చెప్పారు. ఆ కాశీలో ఉండేటటువంటి శివలింగంలో శివుడు విష్ణువు ఇద్దరు ఉన్నారు, ఆ ఉభయ స్వరూపం అని ఆ పురాణంలో నారద పురాణంలో చెప్పారు. అక్కడ గంగా మహాత్మ్యం గురించి ఆరంభంలో కొంత చెప్పారు నారద పురాణంలో. ఆ గంగా మహాత్మ్యం గురించి చెప్తూ ప్రసంగాలు గంగా తీరంలో ఉండే కాశీక్షేత్రం గురించి చెప్పారు. ఈ గంగా నది అనేది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి గంగా నది యొక్క తీరంలో కాశీక్షేత్రం ఉన్నది. అక్కడ కూడా ఆ లింగ రూపంలో శివుడు విష్ణువు ఇద్దరు ఉన్నారు అని మనకట ఆ